బాబు జగన్ తో పోలిస్తే కిరణ్ గ్రహస్థితి బాగుందని రేపటి అవిశ్వాస పరీక్షలో విజయం సాధిస్తారని ప్రముఖ జ్యోతిష్యుడు నారాయణ రమణారావు అన్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కారని, ఉగాది తర్వాత మంచి రోజులు వస్తాయని అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ గ్రహస్థితి బాగుందని, చిరుకు మంచి స్థానం దక్కుతుందని చెప్పారు. 2014 లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని రమణారావుతో మా ప్రతినిధి శ్రీధర్రావు ఫేస్ టు ఫేస్. మనతో హస్త సాముద్రిక నిపుణుడు నారాయణ రమణారావు ఉన్నారు. రమణారావు గారు చెప్పండి, అంటే అందరూ కళ్ళు రేపు అవిశ్వాస తీర్మానంలో కిరణ్ గట్టెక్కుతారా లేదా అనే విషయం మీదనే ఉన్నారు. అంటే మీకున్న అభిప్రాయం ఏంది? మీ శాస్త్రం ఏం చెప్తుంది? కిరణ్ కుమార్ గారి గ్రహస్థితి మాత్రం బాగుందండి. ఇప్పుడు రవి, కుజుడు, శని ఇది ఫేవరబుల్గా ఉంది. కాకపోతే ఆయన వీనస్ వీక్గా ఉంది. వీనస్ వీక్ వల్ల ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేగాని అవిశ్వాస తీర్మానంలో ఆయన 100% నెగ్గుతారు. ఏమి డోకా లేదు. అసలు ఎవరు దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. జగన్ వర్గం కిరణ్ కు ఏమన్నా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందా? అంటే జగన్ వర్గం అంటే జగన్ గారికి ఉగాది తర్వాత బాగుందండి. జగన్ గారు కనుక చూసుకున్నట్టయితే ఆయన గ్రహస్థితి, పొలిటికల్ గ్రహస్థితి, వ్యక్తిగత గ్రహస్థితి అయితే వీక్గా ఉందండి ఆయనకి. పొలిటికల్ గ్రహస్థితి అయితే మాత్రం ఉగాది తర్వాత మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఉగాది తర్వాత జగన్ గ్రహస్థితి బాగుందంటే కిరణ్ది లేనట్టేనా? ఈ ప్రభుత్వానికి మనుగడకి ఏమైనా ముప్పు ఉంటుందా? అక్కడి నుంచి అయితే కొంచెం ఈ కిరణ్ గారి గవర్నమెంట్ అంటే ఈ కిరణ్ గారి గ్రహస్థితి వీక్ అవుతుందండి. ఇప్పుడు అయితే మాత్రం దానికి ఏం ప్రజెంట్ డోకా లేదండి. ఆయనకు ఒక మహిళ అంటే లేడీ అడ్వైజర్ ఉండాలి. లేడీ అడ్వైజర్ కనుకుంటే ఆయనకు మౌంట్ ఆఫ్ వీనస్ వీక్ ఉందండి. ఎప్పుడైతే మౌంట్ ఆఫ్ వీనస్ వీక్ ఉందో అంటే మ్యారేజ్ కాకపోతే తల్లి, మ్యారేజ్ అయితే వైఫ్, లేదంటే ఈ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఇటువంటి లేడీ అడ్వైజర్ కనుకుంటే బాగా సక్సెస్ ఉందండి, హై సక్సెస్ ఉంటుంది. కాకపోతే భవిష్యత్తులో పీఆర్పీ వాళ్ళని జాగ్రత్త పెట్టుకోవాలి, లేదా భవిష్యత్తులో వాళ్ళతోనే ముప్పు ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన చిరంజీవి గారిది కూడా చాలా బాగుంది. అందుచేత వారి సపోర్ట్ వల్ల సక్సెస్ అవుతుంది. ఆయనకు మాత్రం ఉన్న స్థానం వస్తుందండి. రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ డెఫినెట్గా పెద్ద స్థానం వస్తుంది. వాటితో ఉన్న కొందరు మందికి కూడా వస్తుంది. అది మాత్రం 100% గ్యారంటీ. కేసీఆర్ గారి గ్రహస్థితి బాగానే ఉంది, నో ప్రాబ్లం. దానికి షరతులతో కూడిన తెలంగాణ రావడం తథ్యం. ఎవరు ఏమన్నా సరే అది ఆగి ప్రసక్తి లేదు. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఎందుకో ఊగిస్తులు ఆడతారంటే అటు రెండు విరువర్గాల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మాత్రం షరతులతో కూడిన తెలంగాణ రావడం ఖాయం. దాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఇంకా దానికి పెద్ద వాళ్ళు చేయాల్సింది పద్ధతి ఉంది. తెలంగాణ రావడం ఖాయం. నేను ఏ ప్రాంతం అయినా సరే అది 100% ప్లానటరీ పొజిషన్ బట్టి చెప్తున్నాను. కానీ కేసీఆర్ గారు ఉంటేనే వస్తుంది. ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజలు. గడువు ఏం లేదు, ఆల్రెడీ శుభవార్త విన్నట్టే. ఇంటర్నల్గా వారికి కొన్ని సిగ్నల్స్ వచ్చిన వల్లనే ఈ యొక్క ఆగినాయి అండి, గొడవలు అవి ఆగినాయి. ఇంటర్నల్గా సిగ్నల్స్ వచ్చినాయి, కన్ఫామ్ అండి రావడం మాత్రం. అది శుభవార్త విన్నట్టే. నిన్నగా మనం 10 days బ్యాక్ చెప్పామండి, బళ్ళారి ఆయన భారీ మెజార్టీ నెగ్గుతారని. ఇప్పుడే ఈ టీవీలో స్క్రోలింగ్ అవి చూస్తున్నాం. ఆయన 49,000 మెజార్టీతో నెగ్గారండి, భారీ మెజార్టీతో నెగ్గారని చెప్పాం. కిరణ్ కుమార్ గారికి డోకలేదు, 100% డోకలేదు. ఆయన మాత్రం తిరగలేదు. దీనికి ఏం వేసుకున్నా సరే రేపు నెగ్గడం ఖాయం. మొత్తం మీద రాజకీయ వర్గాల్లో కిరణ్ సర్కారు భవిష్యత్యంపై అంచనాలు ఎలా ఉన్నప్పటికీ హస్త సాముద్రిక నిపుణుడు రమణారావు మాత్రం కిరణ్కు ఎలాంటి డోకా లేదు, కాకపోతే ఆయన ఉగాది తర్వాత గ్రహస్థితి బాగలేదంటూ మరో మెలికపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ విషయానికి వచ్చే వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీధర్రావు, హైదరాబాద్.